గొంతు నొప్పి, జలుబు, విరోచనాలు. ఈ 3 కూడాను 100% లేదా 95% వైరస్ క్రిముల వల్ల వస్తుంది. వైరస్ క్రిమికి యాంటీబయాటిక్ ఏమిటి? సంబంధమే లేదు. యాంటీవైరల్ వాడితే కొద్దిగా ఫలితం లభిస్తుంది. యాంటీబయాటిక్ వాడితే ఫలితం లేదు. యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని చంపుతాయి, వైరస్ని ఏమీ చేయలేవు అవి. ఇప్పుడు గొంతు నొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదొచ్చినా ఆగ్మెంటన్ 625 వేసేయండి, వాడేస్తున్నారు. ఒక 2 రోజులు వేసినప్పటికి తగ్గుతుంది, ఆపేస్తున్నారు. దాంతో తగ్గింది ఆగ్మెంటన్ వల్ల కాదు, దాని నేచురల్ కోర్సే అది. అందుకనే జలుబు ముఖ్యంగా కామన్ కోల్డ్ 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుంది. దానంతా అదే తగ్గుతుంది. 199 మందిలో తగ్గిపోతుంది. రైట్. ఎవరో ఒక్కళ్ళలో కాంప్లికేషన్కి వెళ్తుంది. అంటే కాంప్లికేషన్ అంటే ఏంటి? వైరస్ వచ్చింది, 5వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో అది వెళ్ళిపోతుంది శరీరం నుంచి. ఆ వైరస్ చేసిన డ్యామేజ్ మీద బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్ కలుగు చేస్తాయి. అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకనే జలుబు వచ్చింది, విరోచనం రాగానే మేము ఏమొద్దయ్యా అని చెప్తాం, కానీ కొద్దిగా బి కాంప్లెక్స్ విటమిన్స్ అవి ఇస్తాము, ఎందుకంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి. కరెక్ట్. అంతేగాని ఇంకా యాంటీబయాటిక్స్ ఇవ్వం మేము. 7వ రోజు ఎన్నాళ్ళ నుంచి ఉంది? 7 రోజుల నుంచి ఉందండి గొంతు నొప్పి, పెరిగిందండి, లేదా మొదట్లో వచ్చిందండి, తగ్గింది, మళ్ళీ పెరిగిందండి. సో అటువంటి సందర్భంలో మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం.